వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సూపర్ ఇన్నింగ్స్ తో సెంచరీ కొట్టాడు. తన టీ20 కెరియర్లో మరో మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్లో ముందు టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. ఓపెనర్లు పెద్ద ఇన్నింగ్స్లను ఆడలేకపోయారు. కానీ వీరు అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు చివరి వరకు క్రీజులో ఉన్న శివం దూబే కూడా తనదైన ప్రతిభను చూపించాడు. చివర్లో ధోని వరుస హ్యాట్రిక్ సిక్సర్లతో తన బ్యాట్ పవర్ను చూపిస్తూ మెరుపులు మెరిపించాడు. 207 భారీ పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ముంబైకి మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు ఇద్దరు పవర్ ప్లేలో హాఫ్ సెంచరీ భాగస్వామ్యం అందించారు. మిగతా ప్లేయర్లు పెద్దగా రాణించలేక వరుసగా పెవిలియన్కు చేరుకున్నారు. అయితే మరో ఎండ్లో ఉన్న రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్తో అదరగొట్టాడు.